హాయ్ ఎవరివన్. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా అందరూ ఫేస్ చేసినటువంటి మేజర్ ప్రాబ్లం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వెహికల్స్ నుంచి రిలీజ్ చేసేటువంటి గ్యాసెస్, వాటిలో నుంచి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ నుంచి జరుగుతూ ఉంది. సో దీనికి సొల్యూషన్గా ప్రజెంటు వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్గా యూజ్ చేయాలి అంటే నార్మల్ ఫ్యూయల్స్తో నడిచేటువంటి వాటి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి టర్న్ అవ్వాలి అనే ఉద్దేశంతో వస్తున్నటువంటి ట్రెండ్లో ఎలక్ట్రిక్ బైక్స్ చూస్తున్నాం, కార్స్ చూస్తున్నాం, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా చూస్తున్నాం. అయితే ఈ క్రమంలో అమెరికాకి చెందినటువంటి బీటా టెక్నాలజీస్ అనేటువంటి ఒక సంస్థ ఒక అడుగు ముందుకేసి ఎలక్ట్రిక్ వెహికల్స్లో భాగంగా విమానాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఇటీవల అమెరికాలోని ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెనడీ విమానాశ్రయం మధ్య విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఆలియా CX-300 అనే పేరుతో దీన్ని రూపొందించడం జరిగింది. సాధారణ విమాన ప్రయాణ ఖర్చులతో పోల్చుకుంటే 20% ఖర్చుతోనే దీని ద్వారా ప్రయాణం చేయొచ్చని ఆ సంస్థ తెలియజేసింది. ఈ విమానాన్ని ఒకసారి పూర్తి స్థాయిలో ఛార్జ్ చేస్తే దానిని 250 నాటికల్ మైల్స్ వరకు ప్రయాణం చేయవచ్చని ఆ సంస్థ వెల్లడించింది. ఒక నాటికల్ మైల్ అనేది ఎన్ని కిలోమీటర్లకి సమానం అనేది తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.